బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇవాళ మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ ఏ వరాలు ఇవ్వబోతున్నారు? ఈ వరాలపై ఆసక్తి నెలకొంది. రుణమాఫీ మొత్తం క్లియర్ చేసే ప్రకటన ఉంటుందా, లేక రైతు భరోసా నిధులు విడుదల చేస్తారా? రైతు బీమాపై గుడ్ న్యూస్ చెప్తారా? తెలంగాణ రైతును ఊరిస్తున్న ఆ 3 శుభవార్తలు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేస్తారని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ వేడుక ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు పండుగ కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. అయితే ఇవాళ రైతు పండుగ ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రైతులకు సీఎం ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు తెలంగాణ ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తారా అనే దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో రైతు భరోసా, బోనస్, సమగ్ర రుణమాఫీ 3 విషయాల్లో ఏదో ఒక గుడ్ న్యూస్ సీఎం చెప్తారని ఆశిస్తున్నారు. ఇవాల్టి ముగింపు సభలో తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చెప్పబోయే గుడ్ న్యూస్ సీఎం నోటే వింటారని మంత్రి తుమ్మల చెప్పారు. ఇక తెలంగాణ రైతులు ఆశిస్తున్న 3 శుభవార్తల్లో మొదటిది రైతు భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు. ప్రతి రైతుకి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ ఒక విడత కూడా ఇప్పటి వరకు జమ కాలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసాపై సీఎం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. ఇక రెండవది సన్న వడ్లకు బోనస్. ఇప్పటికే వడ్లు అమ్ముకున్న రైతులకు బోనస్ పడుతోంది. బోనస్ తీసుకున్న రైతులు ఆనందంగా ఉన్నారు. బోనస్ వల్ల రైతులకు 12 నుంచి 15,000 రూపాయల వరకు వస్తున్నాయి. బోనస్ వల్ల కష్టపడే రైతులకే ఫలితం దక్కుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతుల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందని, రైతు బంధు కాదు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారని స్వయాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దీంతో రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో మీ ముందు చూద్దాం. అది కూడా ఆయన నోటితోటే వినాలని. రైతు భరోసాకి ఏం చెప్తారో కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యం అయితే ఆలస్యం అయిద్దని చెప్పండి. ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఓపిక ఉన్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరోవైపు సన్నవడ్లు అమ్ముకున్న కౌలు రైతులకు బోనస్ వారి అకౌంట్లోనే పడుతుండటంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో సన్నవడ్లకే కాకుండా తెలంగాణలో పండించే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి నోట ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా అని ఆశిస్తున్నారు రైతులు. తెలంగాణ రైతన్నలను ఊరిస్తున్న 3వ శుభవార్త సమగ్ర రుణమాఫీ. 3 లక్షల మంది రైతుల అకౌంట్లలో 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ డబ్బును ఇవాళే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇదే మాటను సీఎం నోట వినాలని రైతులు కోరుకుంటున్నారు. ఇంతకీ ఇవాళ సీఎం తెలంగాణ రైతాంగానికి చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో చూడాలి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.